జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. ఇప్పటికే ఆ పార్టీ తరపున మాగంటి సునీత 3 సీట్ల నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ బీఆర్ఎస్ నేతలు నామినేషన్ వేయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు రెడీ అయినట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ తరపున విష్ణువర్ధన్ రెడ్డిని మరో అభ్యర్థిగా నామినేషన్ వేయించినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సైతం 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా పి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఈ నెల 21వ తేదీన 4వ సెట్ నామినేషన్ భారీ ర్యాలీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ఒకవేళ నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డి చేత నామినేషన్ వేయించడం ద్వారా అతనికి బీఫామ్ ఇవ్వవచ్చనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా జనరల్ ఎన్నికలు జరిగినప్పటికీ ఉప ఎన్నికలు జరిగినప్పటికీ డమ్మీ నామినేషన్ వేయడం అనేది రాజకీయ పార్టీలు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటాయి. అందులో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో విష్ణువర్ధన్ రెడ్డి 2 సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు, 3 సార్లు పోటీ చేశారు, ఒకసారి ఆయన గెలిచారు. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన నామినేషన్ వేయడంతో బయట రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందా అనే చర్చ జరిగింది. కాబట్టి అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లను అధికారులు ఆమోదించగానే విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేవలం డమ్మీ అభ్యర్థిగానే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 3 ప్రధాన పార్టీల తరఫున ఇప్పటికే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా విష్ణువర్ధన్ రెడ్డి సైతం 2 సెట్లు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.